హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ గురించి అండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ అనేవి ఇప్పుడు సచివాలయం లెవెల్లో కూడా ఒక ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏదో ఒకటి పెట్టి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అయితే ఇది ఎలా అంటే ఇంతకుముందు సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఇంటింటి సర్వే చేసి ఎవరైతే 10th నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉందో వాళ్ళందరికీ కూడా సర్వే చేయడం జరిగింది. అంటే 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ సర్వే ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇందులో రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు ఉంటే మీ సచివాలయానికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ చెప్తే అక్కడ స్టాఫ్ అనేవారు మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. లేదు అంటే డైరెక్ట్గా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మనం ఎన్రోల్ చేసుకోవచ్చండి. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సచివాలయంలోనే జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి జాబ్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి అనే డౌట్స్ అయితే మీకు ఉండుంటాయి. క్వాలిఫికేషన్ ఏం లేదండి, 10th క్లాస్ నుంచి అబోవ్ ఎంత డిగ్రీ, ఇంటర్, బీటెక్ ఏదైనా మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదండి క్వాలిఫికేషన్. ఇంకా డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ సర్టిఫికేట్ ఉండాలి. మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైందో దాని సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అలాగే ఓటీపీ, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అలాగే మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. దీని ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా సచివాలయంలోనే జరుగుతుంది అని ఇంకా క్లారిటీ అనేది లేదండి. ఎందుకంటే సచివాలయంలో నిర్వహిస్తాము అని అయితే చెప్పారు. దానికి సంబంధించి ఎక్విప్మెంట్, వెబ్ కెమెరా ఇలాంటివన్నీ కూడా సచివాలయం పంపించారు. అయితే ఇది ఎగ్జామ్ పెడతారా లేదంటే ఇంటర్వ్యూ చేస్తారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే మన సచివాలయంలోనే ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అనేది ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున ఇంకా మీరు ఎవరైనా రిజిస్టర్ అవ్వకుండా మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండే మనకి ఉద్యోగం అనేది చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంతటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.